Good morning to everyone. Today question is SA 1 లో 10th maths. One more question. 12th question చూడండి. 12th question. Sin 2a is equal to 2 sin a is true when capital A is equal to option A 0 degrees, option B 30 degrees, option C 45 degrees, option D 60 degrees. Question is sin 2a is equal to 2 sin a is true when a is equal to ఎంత అన్నాడు. ఒక కండిషన్ ఇచ్చాడు ఇక్కడ, ఓకేనా? ఆ కండిషన్ నుంచి ఈ కింద ఏ వాల్యూ కనెక్ట్ అయిద్దో మనం సరి చూడాలి దీన్ని. సో దేర్ ఫోర్ సొల్యూషన్ చేద్దాం. sin 2a is equal to 2 sin a. ఓకే, మీరు ఆప్షన్ ఏం చేస్తారంటే ఈ యొక్క వాల్యూస్ని ఈ యొక్క ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినా సరి చూసుకోవచ్చు. ఈ యొక్క వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, ఈ యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, ఈ యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయినా ఆన్సర్ అదే కరెక్ట్ అవుతుంది. లేదంటే మనం ఎలా చేద్దాం, sin 2a is equal to 2 sin a కదా, sin 2a is true అని చెప్పేసారండి. కాబట్టి ఇది sin 2aకి ఫార్ములా చెప్పండి, 2 sin a cos a which is equal to 2 sin a. ఓకే, దీని యొక్క ఆన్సర్ sin 2aకి ఫార్ములా 2 sin a cos a కాబట్టి నేను డైరెక్ట్ వచ్చి ఆప్షన్ రాసుకున్నాను. ఓకే, ఇక్కడ 2కి క్యాన్సిల్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ sin aకి క్యాన్సిల్, ఇక్కడ రిమైనింగ్ cos a ఉంది, ఇక్కడ రిమైనింగ్ cos a. ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. సో క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది. సో దేర్ ఫోర్ cos a is equal to 1. cos a is equal to 1. cos a is equal to 1 ఎప్పుడు అవుతుంది, cos 0 దగ్గర అవుతుంది. మీరు టేబుల్ చూడండి ఒకసారి. sin 0, sin 30 degrees, sin 45 degrees, sin 60 degrees. ఓకేనా, cos ఇది 0, ఇది లాస్ట్ 1. సో ఇటు నుంచి 1, ఇది 0 అవుతుంది. సో cos దగ్గర మనకి ఇది 0 అవుతుంది. సో దేర్ ఫోర్ cos క్యాన్సిల్ అయితే a is equal to 0 degrees. cos క్యాన్సిల్ అయితే అంటే అప్లయింగ్ cos ఇన్వర్స్ అప్లై అవుతుంది. ఓకేనా, అప్లయింగ్ cos ఇన్వర్స్ అప్లై అయితే a is equal to 0 degrees అవుతుంది. సో దేర్ ఫోర్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాల్ చెక్ చేసుకొని చూసుకోండి. sin 2a అంటే a is equal to 0 పెడితే 2 into 0 sin 0 అంతా 0, లెఫ్ట్ సైడ్ 0 వస్తుంది. 2 sin a, సో 2 into sin a. sin a అంటే 0 కాబట్టి sin 0 అంతా 0 into 2 0, రైట్ సైడ్ కూడా మనకి 0 వస్తుంది. సో LHS is equal to RHS కాబట్టి 0 is the కరెక్ట్ ఆన్సర్ అనమాట.